కల్కి 2898 ఏడి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహాభారత సన్నివేశాలన్నీ ఒక సైంటిఫిక్ గా తీయొచ్చు అని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిరూపించాడు. ఇక హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గకుండా భారత్లో కూడా ఇలాంటి సినిమాలను తీసే సత్తా ఉంది అని ప్రపంచానికి నాగ్ అశ్విన్ కల్కితో నిరూపించారు. ఇక విషయంలోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన కల్కి సినిమా నటి దీపికా పదుకొనెపై సంచలన ప్రకటన వెలువడైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు నిర్మాతలు గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కల్కిలో ఒక్కో సీన్ ఒక్కో అద్భుతం. ఇక పాత్రల విషయంలోకి వెళ్తే వాళ్ళు నిజంగా క్యారెక్టర్లో జీవించారు. తాజాగా కల్కి నుంచి దీపిక అవుట్ అనే వార్త యావత్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి పాన్ ఇండియా సెలబ్రిటీలు కీలక పాత్రలు పోషించారు. హిందూ ఇతిహాసం దశావతారాలలో చివరి అవతారమైన కల్కి అవతారం ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించారు నాగ్ అశ్విన్. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తూ ఉన్నాయి. ఇక ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్లో కల్కి సినిమా ఒకటి. కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్లోకి చేరిపోయారు. బాహుబలి సినిమా తర్వాత కల్కి ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్తో పాటు పలువురు దర్శకులు కూడా ఈ సినిమాలో నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, ఆర్చివి, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది సినిమాలో కనిపించారు. అలాగే శోభన, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను పలు పార్ట్స్గా తెరకెక్కించనున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ అంతలభామ దీపికా పదుకొనె హీరోయిన్గా నటించింది. అయితే తాజాగా కల్కి సినిమా మేకర్స్ ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. కల్కి సీక్వెన్స్లో దీపిక నటించడం లేదు అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు వైజయంతి మూవీస్ ఓ ట్వీట్ను షేర్ చేశారు. ఇది మా అధికారిక ప్రకటన. దీపికా పదుకొనె రానున్న కల్కి సీక్వెన్స్లో భాగం కాదు. దీనిపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె కమిట్మెంట్స్ ఈ సినిమాకు సరిపోవు. దాంతో ఆమెను కొనసాగించలేకపోతున్నామంటూ ట్వీట్ చేశారు. గతంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా కోసం దీపికను సంప్రదించినప్పుడు ఆమె చెప్పిన రూల్స్, పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను వద్దు అనుకున్నారు. ఆ సమయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇక ఇప్పుడు కల్కి సినిమా సీక్వెల్ నుంచి దీపికను తప్పిస్తూ కల్కి టీం షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కూడా దీపికా పదుకొనె ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తృప్తి దీమ్నిని కథానాయికగా చిత్రబృందం తీసుకుంది. ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత దీపిక రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని అనడం, ఎక్కువ పారితోషికం అడగడంతో సందీప్ దీపికను తప్పించాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కల్కి నుంచి దీపిక వైదొలగడం చర్చనీయాంశమైంది. తొలి భాగంలోనే సుమతి పాత్రలో దీపిక అద్భుతంగా నటించింది. ఇప్పుడు ఆమె స్థానంలో సీక్వెల్లో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.